ఢిల్లీ ప్రజలకు నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక అవినీతి ప్రభుత్వాన్ని, కుంభకోణాల ప్రభుత్వాన్ని కుప్పకూల్చి ఈరోజు భారతీయ జనతా పార్టీకి అఖండ మెజార్టీ ఇచ్చినటువంటి ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి నీతి గల పరిపాలన సాగిస్తానని, సుపరిపాలన సాగిస్తానని తెలియజేసినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ 10 సంవత్సరాల నుంచి కుంభకోణాల్లో అవినీతిలో కూరుకుపోయి ఈరోజు ఢిల్లీని సర్వనాశనం చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు గౌరవంగా ప్రజల చేతిలో ఓడించబడ్డాడు. ఈరోజు ఢిల్లీ పొల్యూషన్లో కానివ్వండి, అలాగే ట్రాఫిక్ జామ్లో కానివ్వండి, పలు సమస్యల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి ఢిల్లీ ప్రజలకి ఈరోజు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఢిల్లీ నగరాన్ని ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. కేంద్ర పాలిత ప్రజానీకము ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీకి అద్భుత విజయాన్ని చేకూర్చారు. ఢిల్లీ ఈరోజు ఆపద నుంచి కాపాడబడింది. ఢిల్లీలో ఉండే సమస్యల పరిష్కారంలో కేజ్రీవాల్ ఎన్ని అబద్ధాలు చెప్పాడో, ఎన్ని అక్రమాలు చేశాడో, ఎంత అహంకారపూరితంగా వ్యవహరించాడో మనందరం కూడా గత 10 సంవత్సరాల నుంచి చూశాము. భారతదేశ రాజకీయాల్లో ప్రజలు అహంకారాన్ని, అవినీతిని సహించడనేది ఈరోజు ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిదర్శనం. ఈరోజు ఢిల్లీ ప్రజలు పూర్తిగా మోడీ నాయకత్వాన్ని విశ్వసించారు. మోడీ గారు ఈ దేశమే కాదు, ప్రపంచానికి మోడీ గారి నాయకత్వం అవసరమని ఢిల్లీ ప్రజలు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకొని భారతీయ జనతా పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో పాగా వేసింది. ఢిల్లీలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నావో అవి పొల్యూషన్ సమస్య కానివ్వండి, లేదా మంచినీటి సమస్య కానివ్వండి, లేదా విద్యా సమస్య కానివ్వండి, శాంతి భద్రతల సమస్యలు కానివ్వండి, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల్లో కేజ్రీవాల్ నాయకత్వంలో దిగజారిపోయాయి. ఢిల్లీ ఒక అద్భుతమైన సిటీ. ఢిల్లీని భారతదేశం యొక్క దిల్గా, హృదయంగా భావిస్తారు. అటువంటి హృదయాన్ని సర్వనాశనం చేశాడు కేజ్రీవాల్. ఆ కేజ్రీవాల్కి ఢిల్లీ ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఆ కేజ్రీవాల్ ఇక ఏమాత్రము, నాకు తెలిసి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని మూసుకోవాల్సిందే. చరిత్ర ముగిసిపోయింది. ఈ యొక్క ప్రభావం ఏదైతే ఉందో పంజాబ్లో ఉండే ఆపు ప్రభుత్వం మీద కూడా పడుతుంది. పంజాబ్లో కూడా ఆపు ప్రభుత్వం కొనసాగే అవకాశాలు లేవు. ఈరోజు మరొక్కసారి ఢిల్లీ ప్రజలకి, దేశ ప్రజలందరూ కూడా ఢిల్లీ ప్రజలు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ విజయం అవినీతిని అంతం చేసి అభివృద్ధి పదానికి పట్టం కట్టే దిశగా ఈరోజు ఢిల్లీ ప్రజలు, రాజధాని ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు డబల్ ఇంజన్ సర్కార్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు 21వ రాష్ట్రంగా ఈరోజు ఎన్డీఏ పాలనలోకి ఢిల్లీ కూడా రావడం జరిగింది. కాబట్టి ఢిల్లీ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మరింత అభివృద్ధి చెంది ప్రపంచంలోనే భారతదేశ రాజధానికి ఒక అభివృద్ధి పదంగా, ఒక స్పష్టమైనటువంటి రాజధానిగా భారతదేశాన్ని రాజధానిని తీర్చిదిద్దే విధంగా నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఢిల్లీని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఏదైతే వాగ్దానం చేశారో ఆ దిశగానే ఈరోజు జరుగుతూ ఉంది. ప్రత్యేకించి ఢిల్లీలో ఉండే తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కృషి వల్ల ఢిల్లీలో ఉండే 10 స్థానాలు ఎవరైతే తెలుగువారు ఆధిక్యంగా ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కైవసమైనవి. దీన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రభావం రానున్న తెలంగాణలో జరగబోయే ఎన్నికల మీద, దాని తర్వాత జరగబోయే ఎన్నికల మీద తెలంగాణ కూడా ఎన్డీఏ వైపు అడుగులు వేయబోతుందనే ఒక స్పష్టమైన సంకేతం
ఢిల్లీలో ఉండే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా భారతదేశం అంతా కూడా 3వ నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ 3.0 తర్వాత ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈరోజు ఎన్డీఏకి పట్టం కడతా ఉన్నారు. అటు మహారాష్ట్ర కావచ్చు, హర్యానా కావచ్చు, ఈరోజు ఢిల్లీ కావచ్చు, రేపు బీహార్ కావచ్చు, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్డీఏకి పట్టం కట్టి అభివృద్ధి వైపు నడుస్తున్నారు. అవినీతిని అంతం పలుకుతున్నారు. కుటుంబ పరిపాలనకు అంతం పలుకుతా ఉన్నారు. ఢిల్లీలో ఆపు గర్వంతో విర్రవీగింది. మేమే దేశానికి ప్రధానమంత్రి కాబోయే పార్టీ మాదేనని చెప్పి ఆయన అవినీతి పరుడు, ఈ దేశ ప్రధానిగా నేను కావాలని చెప్పి కలలు కన్నాడు. కాబట్టి ఢిల్లీ ప్రజలు గర్వానికి బుద్ధి చెప్పారని చెప్పి ఢిల్లీ ప్రజలకు మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నా. 2.5 దశాబ్దాల పాటు ఏలి మన నరేంద్ర మోడీ గారికి సవాల్ విసిరినటువంటి ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో, కేజ్రీవాల్ గారు జైల్లో ఉండి కూడా ఆయన సవాల్ చేసి మేమే ఇక్కడ ముఖ్యమంత్రి అని చెప్పి సవాల్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు ఆ ప్రభుత్వాన్ని ఆఫ్ చేసేసి నరేంద్ర మోడీ గారు ఈరోజు అప్లో నిలబడి వారికి ధీటుగా సమాధానం ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి మహిళ కూడా ఈరోజు ఢిల్లీ మహానగరంలో చూసినట్లయితే చాలా ఆనందోత్సాహాలతో హాయిగా అభినందన చేసుకుంటూ అందరూ కూడా ఈరోజు ఒక పండుగ దినాన్ని సృష్టించుకొని పండుగ వాతావరణంలో అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ తరపున ఢిల్లీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి మేమందరం కూడా గొప్ప శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరియు ధన్యవాదాలు మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం ఏదైతే ఉందో ఇది సిద్ధాంతం కోసం పనిచేసే బీజేపీ కోసం ఇచ్చిన విజయంగా, మరీ ముఖ్యంగా మోడీ గారి నాయకత్వం ఏదైతే ఈ దేశానికి అవసరమని భావించారో, దేశంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం ఏదైతే నిరంతరాయంగా జరుగుతూ ఉందో ముఖ్యంగా ఢిల్లీ ప్రజలందరూ కూడా దాన్ని గమనించారు. ఢిల్లీ ప్రజలు బీజేపీ అయితేనే డబుల్ ఇంజిన్ సర్కార్గా ఉంటుంది, ఢిల్లీలో కూడా ఈ అభివృద్ధి మనకు కావాలి, సంక్షేమం బీజేపీ కూడా చేస్తుంది, అభివృద్ధి మరీ ముఖ్యంగా బీజేపీ చేస్తుందన్న నమ్మకంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, జేపీ నడ్డా గారితో పాటు అమిత్ షా గారి నేతృత్వంలో జరిగిన ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో చాలా శక్తివంతమైన పోటీ ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు వాస్తవాలు గమనించి బీజేపీకి పట్టం కట్టారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి మరింతగా బలపడుతుంది. కూటమి ప్రభుత్వం నిరంతరం కంటిన్యూ అవుతూ సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడుగుర్రాల్లాగా పరిగెత్తిస్తుందని ఆశాభావంతో జై భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.